ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రాలు నాయనా. కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గతించిన రాత్రి అంతను కూడా మీరు మా అందరికీ చూపించిన కృపను బట్టి వందనాలు తండ్రి. మీ యొక్క అగ్ని కంచెలో మా అందరినీ బలపరిచారు, భద్రపరిచారు. ఏ సమస్య, ఏ అపాయము, ఏ ఇబ్బందులు మాకు రాకుండా మీ రెక్కల చాటున తండ్రి మాకు క్షేమాన్ని దయచేశారు. ఈ ఉదయకాల సమయంలో, ఈ మంగళవార కాల దినమున మా అందరినీ కూడా మీ పాద సన్నిధిన నిలవబెట్టుకున్నందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును ప్రభువా, అనేక మంది బిడ్డలు అన్యాయము చేత దుఃఖిస్తున్నారు. వారి జీవితంలో న్యాయము దొరకక ఈ రోజున తండ్రి బాధపడుతున్నారు. మీరు వాగ్దానం చేస్తున్నారు, ఎవరైతే అన్యాయము ద్వారా ఈ రోజున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరి ఎడల మీ కృప కుమ్మరించబోతున్నారని, వారి ఎడల మీరు న్యాయము తీర్చబోతున్నారని, అయా వారు మీ కొరకు కనిపెట్టుకొని ఉండాలి అని తండ్రి సెలవిస్తున్నారు. ఆయన ఎవరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అయా వారందరి జీవితాల్లో కూడా న్యాయం దయచేయండి. మీ కొరకు కనిపెట్టుకొని జీవించే హృదయం దయచేయండి. మనుషుల చుట్టూ తిరిగి అలసిపోయిన స్థితిలో వారు ఉంటుండగా ఇప్పుడైనా మీ వైపు చూస్తూ న్యాయమైన తీర్పును పొందుకునే సహాయం వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ ఉదయకాలంలో మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాం. మేము చేస్తున్నటువంటి మా ఉద్యోగ పరిచర్యలను, వ్యవసాయ పనులను, వ్యాపారాలను అన్నిటినీ కూడా బహుగా ఆశీర్వదించండి నాయన. ఎవరు కూడా ఏ విషయంలో వెనకబడిపోకుండా మంచి జ్ఞానం వారికి దయచేయండి. మంచి నిర్ణయాలు తీసుకుంటూ యథార్థంగా పనిచేస్తూ ముందుకు సాగే కృప అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, అదేవిధంగా ఈ రోజున మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా నడవడిక ద్వారా మీ నామానికి ఆయాసకరంగా ఉండకుండా సహాయము దయచేయండి. మీ నామాన్ని గణపరిచే క్రియలు మా ద్వారా జరిగించుకొనండి తండ్రి. నాయనా, ఈ రోజున బిడ్డలు ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, మంచి జ్ఞానం వారికి దయచేయండి. వారు పార్టిసిపేట్ చేస్తున్న వాటిల్లో వారు తండ్రి క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి. అదేవిధంగా మా ప్రయాణాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రయాణాల్లో మీరు మాకు రక్షణ సహాయము దయచేయమని అడుగుతున్నాం. అయా, ఏ అపాయం, ఏ ప్రమాదం, మార్గమందు ఏ సమస్య ఎదురవ్వకుండా మీరే మా అందరికీ తోడై ఉండమని, మా వాహనాలను, మా యొక్క మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకొనమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరికి కూడా ఎటువంటి లేమి, లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి తండ్రి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా ప్రతి బిడ్డను తండ్రి బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్లో ఉన్నారో, వెళుతూ ఉన్నారో వారికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, ఆపరేషన్స్ అన్నీ కూడా సజావుగా సాగడానికి సహాయము అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటూ ఉన్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, మేమందరము కూడా ఈరోజు నెమ్మది కలిగి ఉండే కృప దయచేయండి. ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా క్షమించే హృదయం, ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయండి. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. అయా, అపవాది క్రియలు, ఈ లోక సంబంధమైన ఆకర్షణలు ఏవి కూడా తండ్రి మమ్మల్ని ఉచ్చుల్లో పడివేయకుండా జ్ఞానం ఇచ్చి మా అందరినీ నడిపించమని, మా సాక్ష్యం విషయంలో జాగరూకులమై ఉంటూ
అయా ప్రతి నిత్యము మీపై ఆధారపడుతూ మీపై నమ్మిక ఉంచుతూ ముందుకు సాగే కృపను అనుగ్రహించమని, మీ దయను బట్టి మీ కృపను బట్టి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ రోజున కొందరికైనను మీ యొక్క పరిశుద్ధమైన మాటలు ప్రకటించేవారిగా రాజ్య స్వార్థలో పాలిభాగస్సులై ఉండే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.